హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని చౌరస్తాలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో దాడి చేశారు. డ్రైవర్లపై కర్రలతో దాడి చేశారు న్యూ మల్టీ కార్ సిబ్బంది. తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారని తన మనుషులతో చితకబాదాడు ఆ వ్యాపారి. ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను షిఫ్ట్ చేసే అంబులెన్సులు కామినేని ఫ్లైఓవర్ కిందే పార్కింగ్ చేస్తుంటారు. అక్కడ అంబులెన్స్ పార్క్ చేయొద్దంటూ డ్రైవర్లతో గొడవ దిగాడు న్యూ మల్టీ కార్ ఓనర్. అటు అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి చేశాడు. పలువురు గాయాల కాడంతో ఆసుపత్రికి తరలించారు. గొడవను సద్దుమణించే ప్రయత్నంలో ట్రాఫిక్ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. గొడవలో గాయపడ్డ వారిని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. ఎల్బీ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రెస్ నేను ఏమంటున్నా ఆడ జీపీ అని కాంప్లీట్ తీసుకురా నేనే తీసుకు ఫోన్ కిట్లే నాకు చెప్పి ఫోన్ కిట్లే ఫోన్ కూడా కొట్టు వాళ్ళ ముందు కొట్టు. ఎందుకు తీస్తున్నావు వీడియో నాకు చెప్పకుండా? రైట్. కామినేని ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కింద అంబులెన్స్ డ్రైవర్లకు అలాగే న్యూ మల్టీ కార్ ఓనర్కి మధ్య గొడవ జరిగింది. ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నారు ఒకరిపై మరొకరు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసు. కృష్ణ, అసలు ఏంటి గొడవ? వివాదం సద్దుమణిగిందా లేదా? ఓలేట్ శ్రీనివాస్ ఏదైతే ఈ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తన వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని ఈ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పైన వ్యాపారి తన ఉద్యోగస్తులు తన స్నేహితులతో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. సాధారణంగా ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వెళ్లే దారిలో చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్ అంటే కామినేని, ఇతర ఆరెంజ్ హాస్పిటల్, ఇలా చాలా ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా మంది నిరుద్యోగులు అంబులెన్స్ లను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రైవేట్ హాస్పిటల్కి కావాల్సిన ఈ అంబులెన్స్ సర్వీస్ అంటే పేషెంట్లను ఆసుపత్రులకు తరలించే సర్వీస్ అనేది చేయడం కూడా జరుగుతుంది. సో అది వారికి జీవనోపాధిగా మారిపోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఆ అంబులెన్స్లన్నీ విపరీతంగా ఉంటే రోడ్డు పైన పార్కింగ్ చేస్తే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులను వారు విజ్ఞప్తి చేస్తే కామినేని ఫ్లైఓవర్ కింద ఎవరికి అడ్డు రాకుండా, అలాగే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ కింద అంబులెన్స్ ఏర్పాటు చేసుకునేలాగా పోలీసులు వీలు కల్పించారు. అయితే అక్కడే న్యూ మల్టీ కార్స్ అని సెకండ్ హ్యాండ్ కార్లో వ్యాపారం చేసే వ్యక్తి దాని ఎదురుగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ అంబులెన్స్ ఏర్పాటు చేయడం వల్ల తన వ్యాపారం ఇబ్బందికరంగా మారుతుంది. పబ్లిక్ అంటే వచ్చే ఎవరైతే కొనడానికి వస్తారో వారికి ఆ రోడ్డు పై నుంచి సరిగా కనిపించట్లేదు కాబట్టి ఆ అంబులెన్స్ అక్కడ నుంచి తీయాలని చాలా రోజులుగా గొడవ చేస్తూ వస్తున్నాడు. అయితే అంబులెన్స్ డ్రైవర్లు దాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ తీసుకెళ్లి రోడ్డు మీద పార్క్ చేస్తే వాహనాల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తున్నా వినకుండా ఇక నిన్న రాత్రి ఏదైతే ఒక్కసారిగా ఒక 20 మంది యువకులను అంటే వ్యక్తులను తీసుకొని వచ్చి కర్రలతో అంబులెన్స్ డ్రైవర్లను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వెళ్ళి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ కార్లు పార్కింగ్ అంటే అంబులెన్స్ పార్కింగ్ చేస్తే తగలబెడతానంటూ పోలీసులతో సైతం ఆ న్యూ మల్టీ కార్ ఓనరు గొడవకు దిగడం జరిగింది. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ. रोड में
అవును ఈడనిగో ఈడని ఇప్పుడే యాక్సిడెంట్ అయింది కాడ పెట్టారు ఇప్పుడు ఆ బోర్డు నీ కదా అంబులెన్స్ ఇప్పుడు తీపిస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు అంబులెన్స్ 12 hours 50 సార్లు చెప్పినా